వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో టికెట్ దక్కించుకునేందుకు మెగా ఫ్యాన్స్ పోటీ పడ్డారు. వేలంపాటలో మెగా అభిమాని బీజేపీ నాయకుడు మోకా సుబ్బారావు ప్రీమియం షో మొదటి టికెట్ను 1,11,000కు దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకున్న సుబ్బారావును మెగా అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెగా అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ వేలంపాటలో వచ్చిన 1,11,000 మెగా చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేస్తామని తెలియజేశారు. ఈరోజు మన అమలాపురంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆరాధ్య దైవం. ఎందుకంటే ప్రతి సినిమా కూడా మాకు సంక్రాంతి పండుగే, కానీ ఈసారి సంక్రాంతి ముందు రిలీజ్ అవుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న హైదరాబాద్లో మన ప్రొడ్యూసర్ చిరంజీవి గారు కుమార్తె సుష్మిత గారు మాకు అందరూ మీటింగ్ పెట్టారు స్టేట్లో. మీరందరూ కూడా నాన్నగారి సినిమాకి నేను ఫస్ట్ టైం నేను నిర్మాతగా చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అన్నీ కూడా చేసుకోండి. అమలాపురంలో అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 9 సెంటర్లు ఇచ్చారు. అందులో అమలాపురం ఈస్ట్ గోదావరిలో అమలాపురం ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆవిడే డిసైడ్ చేశారు. అక్కడ ఈ కార్యక్రమం వచ్చిన డబ్బులు కూడా ఈ చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ వెళ్తాయి. మా ఎవరు కూడా తీసుకోవడం డబ్బులు ఏమి కూడా ఈ సుబ్బారావు కూడా ఓజీ సినిమా చిత్రానికి కూడా 63,000 దాకా ఆయన పాడారు. ఇప్పుడు కూడా ఆయన మేము అడిగాం, ఎందుకంటే ఎంతైనా పాడుతున్నాడు ఆయన. నిజంగా మన మోకా సుబ్బారావు బీజేపీ రాష్ట్ర నాయకులకి మా చిరంజీవి అమలాపురం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన శంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్ల చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 అయినా సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికే వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ టికెట్ను పాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి ఏడి శ్రీని గారికి, నల్ల చిట్టిబాబు గారికి, అందరికీ కలవకొల తాతాజీ గారికి, కంచిపల్లి లబ్బులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి ముందుగా మన శంకర్ వరప్రసాద్ విజయోత్సవంలో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం మీద 9 సెంటర్లో మొదట బెనిఫిషియో టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి కుమార్తె సుష్మిత గారు, నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల భారత చిరంజీవత గౌరవాధ్యక్షులు రావణస్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు వేలంపాటలో అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు 1,11,000 రూపాయలకి టికెట్ కొనుగోలు చేస్తే మాకు అందరికీ చాలా ఆనందకరం. ఆయన గతంలో ఓజీ కూడా 63,000 దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాల్గొనడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారు అభిమాని, నేను ఈరోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి ఆయన టైం వెయిట్ చేసి 1,11,000 రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాతాజీ గారికి, మోకా సుబ్బారావు గారికి, మన నల్ల పవన్ గారికి, కంచిపల్లి లబ్బులు గారికి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ చిత్రం పండక్కి సూపర్ డూపర్ చిత్రం. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి కామెడీ ఎలా చేస్తారో మీకు తెలుసు. ఆల్రెడీ సినిమా సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఇది పండగకి మాత్రం బంపర్ సినిమా అని చెప్పేసి ఒక అభిమానిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమంట ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న 108 అత్యవసర అంబులెన్స్ వాహనాల పనితీరు, సేవల అమలు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు వైద్య సేవలు దూరం చేశారని, అత్యవసర 108 అంబులెన్స్ సేవలను నామమాత్రంగా అమలు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సేవలను సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భీమడోలు గ్రామంలో
సిహెచ్సిని ఈరోజు కూటమి నాయకులు మీ అందరం కూడా ఇక్కడ పరిశీలనకు వచ్చి అక్కడ ఆల్రెడీ చాలా సార్లు కూడా ఇక్కడ ఏదైతే మనకి పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలు అలాగే మెరుగైన వైద్యం చేసేటందుకు ఎల్లవేళలా కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అలాగే మనకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ చాలా అద్భుతంగా అంటే ఒక హైజెనిక్ గా అన్ని వసతులతో కూడా చాలా మెరుగ్గా అంటే గత ప్రభుత్వంలో కూడా లేని విధంగా ఈ రోజు చాలా మెరుగ్గా అన్ని వసతులను కల్పించి డాక్టర్స్ కూడా కొరత ఉండేది మేము వచ్చిన కొత్తలు. ఈ రోజు ఆ డాక్టర్స్ అందరినీ కూడా ఫుల్ఫిల్ చేసి ఉన్న పేషెంట్స్ ను కూడా ఈ రోజు రివ్యూ తీసుకుంటే వాళ్ళు చాలా అంటే ప్రజలకి అందరూ అందుబాటులో ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని డాక్టర్స్ కూడా అమలు చేయడం వాళ్ళ ద్వారా మెరుగైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే మనకి ఈ రోజు ఈ లోపల 108 ఇక్కడికి రావటం దాన్ని కూడా అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దీనికి 108ని రకరకాల కథనాలు అంటే వేరే పత్రికల్లో కూడా చాలా విధ్వంసకరంగా అంటే ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ ఏమీ లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చే చూపించే విధంగా వాళ్ళు తప్పుడు రాతలు అలాగే రకరకాల విధ్వంసకరంగా అంటే ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని కూడా ఇప్పుడు కూడా ప్రజలకి చెప్దాం వాళ్ళు ఏదో మభ్యపెట్టి చేద్దాం అంటే ప్రజలు చాలా క్షుణ్ణంగా అందరినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఈ రోజున మనకి గతంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 300 అంబులెన్స్లను కూడా పక్కన పెట్టి వాటిని పట్టించుకోకుండా ఉన్నారు. మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాటిలన్నిటిని కూడా ఎక్కడైనా రిపేర్ చేయగలిగితే రిపేర్ పనిచేయని ప్లేస్లో కొత్త వాటిని తీసుకుని వాటిని అంబులెన్స్ కూడా 108, 104 అన్నిటిని కూడా మనం చేయటం దాంట్లో భాగంగా మనకి ఈ భీమడోల్లో ఉన్న 108లో కూడా చూసాం. అది పని చేయకపోతే పాతది ఇప్పుడు కొత్త తీసుకున్నాం. కొత్త దాంతో చాలా ఎవరో కూడా ఇన్ టైంలో కూడా వెళ్ళటం అంటే పేషెంట్స్ అందరినీ అడగటం. ఇక్కడ డాక్టర్ గారు కూడా ప్రతిరోజు కూడా ఇంచుమించు 4 పేషెంట్స్ ఈ 108లో ఎవరైనా వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకుని అడిగితే ఎవరు కూడా ఇంత కూడా కంప్లైంట్ చేయట్లేదు. అంటే లేని దాన్ని ఉన్నట్టు చూపించేటట్టు వాళ్ళు చేసే ప్రయత్నం అధ్యాయంగా తీసుకుని 18 నెలల్లోనే చేయగలిగాం. రాబోయే కాలంలో కూడా ఇంకా మెరుగైన వైద్యాలు అందించడానికి మీ అందరం కూడా కలిసికట్టుగా ఎవరూ ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అన్నది ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎలాంటిది ఏనాడు జరగలేదని తెలిపారు. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ ఖరీఫ్లో 9,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత, ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కలిగించిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం రైస్ మిల్లర్లు అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈరోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా 70 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా ఆ భరోసా పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రక్రియ చేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా బీసీఎన్ ఎండీ గారు ఢిల్లీరావు గారితో కలిసి మేము పర్యటిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎక్కడైనా సమస్యలు వచ్చిన దానిపైన రైతాంగంతో కూడా మేము మాట్లాడాం. రైతులు ఎందుకంటే 4 గంటల లోపే రైతుల ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దాదాపు 1,50,000 మంది రైతుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 1,200 కోట్ల రూపాయలు
శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం అనేది ఒక చరిత్ర. కానీ సంక్రాంతి పండుగ ఒక మంచి పండుగ, సంతోషకరంగా రైతు కుటుంబం ఆనందంగా ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మా వంతు మీకు కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని సంస్కరణలు తీసుకొస్తాం తప్పకుండా. రైతాంగానికి ఎక్కడ కూడా గోదావరి విషయంలో కొరత లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రతి సమావేశంలో కూడా రైతాంగానికి మేలు చేసే విధంగా ఇక్కడ చేయాల్సిన కొన్ని సంస్కరణల గురించి, అది బ్యాంకర్లకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి, మిల్లర్ల దగ్గర మేము తీసుకుంటున్న ఈ సీఎంఆర్ రైస్ డెలివరీ విషయంలో కానివ్వండి, ఎక్కువ పొరపాటు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు మొట్టమొదటిసారి మనం శ్రీకాకుళం జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఏనాడు మనం ఈ విధంగా ఈసారి మనం టార్గెట్ పెట్టుకుని కొనుగోలు చేసుకుంటూ అద్భుతంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో సీఎం చంద్రబాబు భేటీ, పలు కీలక అంశాలపై చర్చించుకున్న ఇరువురు నేతలు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది, మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు కట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉంది, మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికలే నిదర్శనం, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.